భారతదేశ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ చైనా ప్రతినిధితో పాటు రష్యా అధ్యక్షుడు పుతిన్ను కలుసుకోవడానికి వెళ్తున్నారంటే వీళ్ళిద్దరి సమక్షం వీళ్ళు చర్చలు జరుపుతారు అని. పుతిన్ చాలా బహిరంగంగానే భారతదేశం మధ్యవర్తిత్వం వహించడానికి నేను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. ఆ వెంటనే ఇంకా మోదీ ప్రశంసకులు భజన పరులు వీళ్ళందరూ చాలా ఇంకా చూసారా మోదీ ఎలా ఇదైపోయారు, కీలక పాత్ర వచ్చారు, ఇవన్నిట్లోకి వాళ్ళు చెప్తున్నారు. నేను ఉదయం కూడా మాట్లాడే కాబట్టి దీని మీద స్పందించడమే కాదు, నిజాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రష్యా ఉక్రెయిన్ మధ్య సంధి కుదిరితే మనం సంతోషించాలి తప్పకుండా. కానీ మోదీకి కానీ భారతదేశానికి కానీ ఆ పరిస్థితి ఉందా? రెండవది, ఇందులో రష్యా ఉక్రెయిన్ల స్పందన ఎలా ఉంది? మూడవది, అమెరికా కూటమి నాటో స్పందన ఎలా ఉంది? నాలుగవది, భారతదేశం చైనాల పాత్ర ఎలా ఉంది? ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా మనం వివరంగా చూడకుండా మోదీ అనే దాంతోనే చాలా ఎక్కువగా ఇదైపోతే ఉపయోగమేం లేదు. దీని మీద ఇప్పటికే మనం మాట్లాడుకున్నాం కాబట్టి కొత్తగా జరిగింది మనం చూస్తే అజిత్ దోవల్ వెళ్తున్నారు. చైనా కూడా పాల్గొంటుంది అని ఇక్కడ ముఖ్యమైనది. బ్రిక్స్ దేశాలు ఉన్నాయి. బ్రిక్స్ దేశాల్లో చైనా కూడా ఉంది. రష్యా, చైనా, బ్రెజిల్, ఇండియా, సౌత్ ఆఫ్రికా ఇవి దాంట్లో ఉన్నటువంటి దేశాలు, సెకండ్ లెవెల్ కంట్రీస్. చైనా పెద్దది కాబట్టి చైనాకు పాత్ర కల్పిస్తూ భారతదేశాన్ని పిలవటం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఒకటి మోదీకే అప్పగించలేదు పుతిన్. ఇంకొకటి, దీన్ని పశ్చిమ దేశాలు ఎలా చూస్తున్నాయి, అలాగే ఉక్రెయిన్లో మోదీ పర్యటించినప్పుడు వచ్చిన స్పందన ఎలా ఉంది, తర్వాత వచ్చింది ఎలా ఉంది, ఈ ప్రశ్నలన్నీ కూడా మన ముందు ఉన్నాయి. ఏమాత్రం కూడా ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు అజిత్ దోవల్ వెళ్తున్న ఈ పర్యటన తీసుకుంటే చైనా కూడా సిద్ధంగా ఉంది కాబట్టి, బ్రిక్స్ దేశాలు చొరవ తీసుకుంటున్నాయి కాబట్టి భారతదేశం పాత్ర పెరిగింది అని మనం కనుక అనేట్టయితే, మొదటిది చైనాకు భారతదేశానికి మధ్యలో సంబంధాలు ఏంటి, వాటిని మన వాళ్ళు ఎలా చూస్తారు? చైనాను అదుపు చేయడం కోసం అమెరికా ఏర్పాటు చేసిన క్వాడ్లో భారతదేశం భాగస్వామ్య దేశంగా ఎలా ఉంది? నిన్న మోదీ సింగపూర్కు వెళ్ళినప్పుడు కూడా ఈ విషయం చర్చకు వచ్చిందని మనం వింటాం. వాటన్నిటిని పక్కన పెట్టి నిన్న నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ అని ఆయన మాట్లాడుతూ చైనా అసలు యుద్ధానికి ఆజ్యం పోస్తుంది అని నిన్న ఆరోపించాడు ఆయన, నాటో సెక్రటరీ జనరల్. అలాగే చైనా ఈ అక్రమ యుద్ధానికి చైనా ప్రోద్బలం ఇస్తుందని కూడా ఆరోపించాడు నిన్న. అంటే నాటో నిన్న ఇలా ఆరోపిస్తూ ఉంటే ఆ చైనాతో కలిసి భారతదేశం వెళ్ళి రష్యాను ఏదో చేసి అది శాంతికి దారి తీస్తుంది అని ఆశించడానికి ఏమైనా ఆస్కారం ఉందో? ఆశాభావం వేరే విషయం, కానీ ఆధారం ఏంటని. ఇంకోటి, మోదీ దీని మీద హిందుస్థాన్ టైమ్స్, వేరే వాళ్ళు ఎందుకు, హిందుస్థాన్ టైమ్స్ మోదీ భజన రాయుళ్ళు చాలా ఎక్కువగా ది సైకోఫెన్ మీడియా అండ్ ది ప్రో యూస్ కామెంటేటర్స్ దీన్ని కావాలని గొప్పగా చెప్తున్నారు. వాళ్ళు ఎంత చెప్తున్నా కానీ వాళ్ళు చెప్పినట్టుగా కాకుండా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఇన్ హిస్ రిమార్క్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఆఫ్టర్ మోడీ విజిట్ మేడ్ సమ్ బ్లంట్ రిమార్క్స్. మోడీ అమెరికా వెళ్ళొచ్చాక కూడా జెలెన్స్కీ చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఏం చేశారు జెలెన్స్కీ అంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు, మీకు తెలుసు కదా. అతను ఏమన్నాడు? He expressed his unhappiness about India buying Russian oil and helping to finance its arms industry. He also dismissed any role for India in hosting a peace summit. He also dismissed any role for India in hosting a peace summit that is between Russia and Ukraine. He stated, Zelensky, that he cannot be able to conduct a peace summit in a country who has not joined the communique of peace summit అని స్విట్జర్లాండ్లో జరిగిన సభ గురించి చెప్పాడు. దీని మీద నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను. ఏమన్నాడు తెలుసా జెలెన్స్కీ? ఇంకా ఫైనల్గా he wanted India on his side. He wanted India on his side and not a balancing between US and Russia.
నాట్ బ్యాలెన్సింగ్ బిట్వీన్ యుఎస్ అండ్ రష్యా. ఇంత స్పష్టంగా జెలెన్స్కీ తోసిపుచ్చిన తర్వాత ఇంకోవైపున అమెరికా వాళ్ళు కూడా చాలా తీవ్రంగానే కామెంట్స్ చేశారు. భారతదేశంలో అమెరికా రాయబారి మాట్లాడింది నేను ఇదివరకు మీకు చెప్పాను, అది నిన్న కూడా మాట్లాడాడు. రెండవది, ఇలాంటప్పుడు మీరు స్వతంత్రం అది ఇది అంటే కుదరదు, ప్రత్యేక పరిస్థితుల్లో అందరం కలిసి వెళ్ళాల్సిందే, మా మాట వినాల్సిందే అని చెప్పాడు. ఇప్పుడు నాటో చెప్పింది. కాబట్టి అమెరికా ఒత్తిడి, నాటో ఒత్తిడి చాలా స్పష్టంగా ఉంది. హిందుస్థాన్ టైమ్స్ ఈరోజు రాస్తుంది ఏమని, వైల్ మోడీ అండ్ ఇండియా బైటర్స్, అంటే మోడీ అండ్ ఇండియా బైటర్స్ ఈ పదంలోనే ఒక పెద్ద తప్పు ఉంది. మోదీని విమర్శించే వాళ్ళు వేరు, ఇండియా బైటర్స్ అంటే అందరు ఒకటేనా? మోడీని విమర్శించే వాళ్ళు దేశంలో వాళ్ళు కూడా విమర్శిస్తారు, ఇండియాను విమర్శించే వాళ్ళు వ్యతిరేకులు. ఈ రెండింటిని ఎలా కలుపుతారండి? ఇదే మీడియా, సోషల్ మీడియాలో నడిచే రాజకీయం, నాటకీయం. పిఎం వెంట్ టు బైటర్స్ ఫీల్ దట్ ది పిఎం వెంట్ టు ఉక్రెయిన్ ఆన్ August 23rd to balance foreign relations with the West. The fact is that Zelensky has invited him to Ukraine during 2021 climate change conference in Glasgow. అంటే బ్యాలెన్స్ చేయడానికి వెళ్ళాడు, అమెరికాను సంతృప్తి పరచడానికి అని మోడీ ఇండియా వ్యతిరేకులు అంటున్నారు. కానీ 2021లో ఎక్కడో క్లైమేట్ వాతావరణ మార్పుల మీద జరిగిన సదస్సులో ఆయన ఆహ్వానించాడట. ఇంతకంటే ఇంకా సమర్థన ఏమన్నా ఉంటుందండి? 21లో ఆహ్వానిస్తే యుద్ధ మధ్యంలో 24లో వెళ్ళడానికి దాని కారణంగా చూపించడం అంటే ఇంతకంటే సమర్థనకు ఎలా ఇంకేముంటుంది? సో ఏమన్నాడంటే ఒక ఆయన, ఇండియా అండ్ వరల్డ్ వాంట్ ఉక్రెయిన్ వార్ టు ఎండ్ అండ్ ఇన్ దట్ కాంటెక్స్ట్ పిఎం మోడీ ఈజ్ టాకింగ్ టు ఆల్ పార్టీస్, అంటే అన్ని పక్షాలు. హీ హాజ్ నో డిజైర్ టు బి ఎ మీడియేటర్ బిట్వీన్ రష్యా అండ్ ఉక్రెయిన్. చూడండి ఇది, he has no desire to be a mediator between Russia and Ukraine, but supports all initiatives to stop the war so that children and women are not targeted by missiles etc. పిల్లలకి ఎవరైనా పిల్లలు, స్త్రీలు దెబ్బతినకూడదు, నష్టపోకూడదు, ఒప్పుకుంటారు. కానీ ఏమన్నది ఇందులో? ఈ మాట చెప్పింది ఎవరు? సీనియర్ ఆఫీషియల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ. ఆయన he has no desire to be a mediator between Russia and Ukraine. అదేమో జాతీయ ఇంటర్నేషనల్ మీడియాకు, నేషనల్ మీడియాకు చెప్తున్నారు. పాపులర్గా మీడియా, సోషల్ మీడియాలో కామెంటేటర్స్తోనేమో అబ్బో అయిపోయింది, మోదీ చేసేస్తున్నాడు అని చెప్తున్నారు. సో ద టెలిఫోనిక్ కన్వర్జేషన్ విత్ యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అండ్ రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ ఆఫ్టర్ పిఎంస్ విజిట్ టు ఉక్రెయిన్ షుడ్ బి సీన్ ఇన్ ది కాంటెక్స్ట్ ఆఫ్ వార్ రిజల్యూషన్ అండ్ నాట్ యాజ్ ఎ బ్యాలెన్సింగ్ యాక్ట్. అంటే ఇద్దరితో మాట్లాడాడు. అమెరికా వైఖరి, నాటో వైఖరి ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే, ఇంకొకటి ఎవ్రీబడి నోస్, భారత్ చైనా సంబంధాలు అంటే కొంచెం హెచ్చుతగ్గులు సంబంధాలు ఉంటాయి, ఎన్ని వైరుధ్యాలున్నా సంబంధాలు కొనసాగుతున్నాయి. కానీ అమెరికా చైనా పరస్పరం పూర్తి విరుద్ధంగా వ్యవహరించట్లేదు. అలాంటి చైనా ఇనిషియేటివ్ తీసుకొని రష్యా చైనా కలిసి వ్యవహరించకూడదు అనేది అమెరికాకున్న అతిపెద్ద వ్యూహం. అటువంటిది వాళ్ళిద్దరు కలిసి ఏదో చేస్తామంటే దానికి ఎలా? సో ఎవరేం చొరవ తీసుకున్నా వెళ్ళొచ్చు అంటే వేరే విషయం. కానీ ఏదో నిజంగా క్రియాశీలంగా చాలా సృజనాత్మకంగా జరుగుతున్నట్టు, ఇక్కడ ఏదో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అయిపోతున్నట్టు కావాలని ఉందా అసలు నాటోకు అమెరికా? చైనా కూడా, చైనా మేము ప్రశాంతంగా ఇది పరిష్కారం కావాలని కోరుకుంటున్నామని వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు ఇండియా కంటే కూడా సూటిగా రష్యా వైఖరిని ఎక్కువసార్లు వాళ్ళు బలపరుస్తున్నారు, గతంలో బలపరిచారు. సో వాళ్ళిద్దరు కలుస్తారన్నదే అమెరికాకు అతిపెద్ద గుర్రుగా ఉంది. సో ఈ వైరుధ్యాలు ఇన్ని ఉంటే మన మీద కేవలం ఇప్పుడు హిందుస్థాన్ టైమ్స్ రాసినట్టుగా ఈ వాస్తవాలు చెప్పిన వాళ్ళందరూ మోడీ బైటర్స్, ఇండియా బైటర్స్ అంటాం చాలా పొరపాటు. మేమేమి మధ్యవర్తిత్వం వహించట్లేదు, ఎవరు ఏ చొరవ తీసుకున్నా దాన్ని మేము బలపరుస్తుంటామని ఇండియా చెప్తుంది. ఇంకా దానికి ఎవరు ఏ చొరవ తీసుకున్నా బలపరచడం అన్న దాంట్లో ఇంకా ఎవరి ప్రత్యేకత పాత్ర ఏముంటుంది? ఇక్కడ చొరవ తీసుకుంటుంది ఆ మాట కోసం పుతిన్ కూడా తన దగ్గరికి పోయి మోదీ వచ్చాడు కాబట్టి భారతదేశం చేయాలని ఆయన చెప్పట్లేదు. చైనా కూడా ఉండాలి, బ్రిక్స్ కూడా అక్కడ ఉండాలని ఆయన చెప్తున్నాడు. సో ఇక్కడ పిక్చర్ చాలా క్లియర్గానే ఉంది కదా. కావాలని మోదీ ఎందుకు ఇలా చేస్తున్నారు దీన్ని ఇంకొకసారి చెప్పుకోవాలి మనం. దానికి ఇంకా చాలా మెటీరియల్ ఉంది.